ఎవ్రీవన్ వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సోషల్ మెథడాలజీలో అయినటువంటి డిఎస్సి సిలబస్లో ఏదైతే ఇచ్చారో సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతిక చాప్టర్ 6 అయితే మనం నేర్చుకుందామండి. ఈ టాపిక్లో మనము నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి, మూల్యాంకనం రకాలు వాటి గురించి అయితే నేర్చుకుందామని. కంప్లీట్గా వీడియోని అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్లో ఇప్పటికీ సోషల్ మెథడాలజీకి సంబంధించిన 5 వీడియోస్ అయితే చేశాను. ఆ ప్రీవియస్ మనకు ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది చూడండి, ఎందుకంటే కంటిన్యూస్గా బాగుంటుంది అనేసి నేనైతే అంటున్నానండి. ఒక వీడియో అంటే యూనిట్ 5 చూడకోకుండా యూనిట్ 6కి వచ్చారనుకోండి ఏం అర్థం కాదు. కంటిన్యూస్గా మనకు లెసన్ వైజ్గా వస్తే బాగుంటుంది. సో ఫస్ట్ పాయింట్ చూడండి, మనకి ఇక్కడ విద్యార్థి సంపాదించిన జ్ఞానం దాని ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవడాన్ని పరీక్ష అంటారు. ఫస్టే మనకి ఎంత మంచిగా అంటే ఎంత చక్కగా వివరణతో ఇచ్చారో చూడండి. లైన్ అనేది విద్యార్థి సంపాదించిన జ్ఞానం దాని ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవడాన్ని ఏమంటారండి? ఇక్కడ పరీక్ష అంటారు. ఒకే ప్రశ్నాపత్రాన్ని నికషాన్ని, కొన్ని ప్రశ్నల కూర్పును పరీక్ష అంటారు. మనకు ఒకే ప్రశ్నాపత్రాన్ని నికష, అలాగే కొన్ని యొక్క ప్రశ్నల మనకు ఈ ప్రశ్నాపత్రాలను కూర్పును పరీక్ష అనేసి అంటారు. విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగపడే పరికరమే పరీక్ష. ఇక్కడ మనకు ఒకటే పేపర్గా ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటే నికష అనేసి, కొన్ని ప్రశ్నాపత్రాల యొక్క కూర్పును వేసే పరీక్ష అన్నారు కదా. మరి విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించే పరికరమే ఏంటి? ఇక్కడ పరీక్ష. మరి మాపనం అంటే కొన్ని నియమాలు సూత్రంగా తీసుకొని వాటి ఆధారంగా ఒక వస్తువు లేదా సంఘటనను, ఒక సంఖ్యను నిర్దేశించడం. మాపనం అంటే కొన్ని నియమాలు సూత్రంగా తీసుకొని వాటి ఆధారంగా ఒక వస్తువు లేదా సంఘటనకు ఒక సంఖ్యను అనేది నిర్దేశించడం. నెక్స్ట్ ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రామ్ చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియలో మనకి ఇక్కడ ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యకు ఉద్దేశించినది మూల్యాంకనం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రామ్ చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యకు ఉద్దేశించినది మూల్యాంకనము అభిరళ ప్రక్రియ విద్యా విధానంలో అంతర్భాగమై ఈ యొక్క విద్యా లక్ష్యాలన్నిటితో సన్నిహిత సంబంధం అనేది కలిగి ఉంటుంది. మూల్యాంకనము అభిరళ ప్రక్రియ అలాగే విద్యా విధానంలో అంతర్భాగమై విద్యా లక్ష్యాలన్నిటితో సన్నిహిత సంబంధం అనేది కలిగి ఉంటుంది. నిర్ణయించుకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రక్రియే మూల్యాంకనం. చూడండి, ఇక్కడ నిర్ణయించుకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రక్రియ ఏంటండి? ఇక్కడ మూల్యాంకనం. నెక్స్ట్ మాపన సాధనాలను ఉపయోగించి వారి ప్రగతిని కొలవడాన్ని మదింపు అంటారు. ఇక్కడ మనము పరీక్ష గురించి, మూల్యాంకనం గురించి, నెక్స్ట్ మనము మదింపు గురించి అయితే చూడండి. ఇక్కడ మాపన సాధనాలను ఉపయోగించి వారి ప్రగతిని కొలవడాన్ని ఏమనేసి అంటారు? ఇక్కడ మదింపు అని అంటారు. ప్రగతిని కొలవడాన్నే మదింపు అంటారు. ఈ యొక్క మదింపు అనే పదం మూల్యాంకనం మాపనాలకు పర్యాయపదంగా ఉపయోగపడుతుంది. మూల్యాంకన మాపనాలకు పర్యాయపదంగా ఉపయోగపడే పదం ఏంటంటే ఇక్కడ మదింపు. ఈ మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి, ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని అర్థం. ఎవరన్నారు? బ్రూస్ టక్మన్. ఈ యొక్క బ్రూస్ టక్మన్ అనేసి ఆయన మనకు మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి, ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని అర్థం అనేసి ఈయన వెల్లడించారు. కొన్ని విలువలను సాధించడానికి ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధన మూల్యాంకనం
రోనాల్డ్ డాల్. ఈ యొక్క బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబు మూల్యాంకనం అనేసి మనకు రాల్ఫ్ టైలర్ చెప్పడం అయితే జరిగింది. బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబు మూల్యాంకనం అనేసి రాల్ఫ్ టైలర్ వెల్లడించారు. టాపిక్ అయితే కొంచెం ఎక్కువగా ఉందండి, కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకోకుండా క్లాస్ అయితే చూడండి. ఎందుకంటే మనకు ఈ సీసీ మెథడ్ కానీ అలాగే ఇవాల్యూషన్ కానీ చాలా ఇంపార్టెంట్ కదా. సో స్కిప్ చేయకోకుండా వీడియో అయితే చూడండి. అలాగే నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి. సరే, మరి ఇక్కడ మూల్యాంకనం శాస్త్రీయం నిరంతరం అనేసి ఎవరన్నారు? ఆర్ఎన్ పాటిల్ అన్నారు. మూల్యాంకనము శాస్త్రీయము అలాగే నిరంతరం అనేసి ఆర్ఎన్ పాటిల్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ సీసీని సమర్థించిన నివేదికలు ఏంటి? ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011, 2009. ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనంను సమర్థించిన నివేదికలు ఏంటంటే ఇక్కడ ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2011 అలాగే 2009. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనము ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. మనకి FA1 ఉంటుంది కదా, FA1 ఎగ్జామ్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మటివ్ అసెస్మెంట్. ఇంతకుముందు మనకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అలా ఉండేవి కదా. సో ఇప్పుడు SA1, SA2 అనేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనము నిరంతర సమగ్ర మూల్యాంకనంలో రకాలు. విద్యార్థులు ఎలా, ఏమి, ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనుకబడుతున్నారు, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే అంచనాలు వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి తోడ్పడితే నిర్మాణాత్మక మూల్యాంకనం అది. సూక్ష్మ స్థాయి పరిశీలన, పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు మొదలైనవి, వాటి ద్వారా మనకు ఈ నిరంతర మూల్యాంకనం అది జరుగుతుంది. సూక్ష్మ స్థాయి పరిశీలన అలాగే పిల్లల యొక్క డైరీలు, నోటు పుస్తకాలు, వీటి ద్వారా నిరంతర మూల్యాంకనము జరుగుతుంది. మరి ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించే సాధనాలు ఏంటి? ఇక్కడ ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడము, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడము, సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు ఎన్ని మార్క్స్ ఇస్తారండి? ఇక్కడ 10 మార్కులు అయితే ఇస్తారు. మరి విద్యార్థుల యొక్క రాత అంశాలను బట్టి 10 మార్క్స్, ప్రాజెక్టు పనికి అయితే 20 మార్క్స్, టోటల్గా చూసుకుంటే మనకు 50 మార్క్స్ ఇస్తారు ఇక్కడ. మరి ఈ లఘు పరీక్షకు వచ్చేసి మార్కులు ఎలా మనకి ఇస్తారు? లఘు పరీక్షకు అయితే 20 మార్కులు అయితే నిర్వహించాలి. ఈ యొక్క 20 మార్కుల పరీక్షలో 2-3 సార్లు అయినా మనకు నిర్వహించవచ్చు. నిర్మాణాత్మక మూల్యాంకనం సంవత్సరంలో ఎన్నిసార్లు ఉంటుంది? 4 సార్లు ఉంటుంది. అది జూలై, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. FA1, FA2, FA3, FA4 అనేసి మనకు 4 సార్లు అనేది ఈ FA1 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. మరి ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో పై సాధనాల ద్వారా వచ్చిన మార్కులను రికార్డ్ చేసినప్పుడు ప్రతి సాధన 5 మార్కుల లెక్కన మొత్తం 20 మార్కులు రికార్డ్ చేయాలి. మనకు 4 × 5 5 మార్కుల లెక్కన మొత్తం ఎన్ని మార్క్స్ ఉండాలి? ఇక్కడ 20 మార్క్స్ అనేవి రికార్డ్ చేయాలి. ఈ వివిధ విషయాలలో పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనము సంగ్రహణాత్మక మూల్యాంకనం. వివిధ విషయాలలో పిల్లల యొక్క విద్యా ప్రమాణాల ఆధారంగా ఒక నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనమే ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం. మరి సంగ్రహణాత్మక మూల్యాంకనము మార్క్స్ అనేది ఎన్ని ఇస్తారు? మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అందులో ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం సంవత్సరంలో ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు? 3 టైమ్స్ అనేది చేస్తారు. అది ఎప్పుడెప్పుడు? అక్టోబర్లో ఒకసారి, జనవరిలో ఒకసారి, మనకు స్కూల్ ఎండింగ్లో ఏప్రిల్లో ఒకసారి నిర్వహిస్తారు. SA1 అనేవి ఇయర్లో మనకు 3 టైమ్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి అక్టోబరు, అలాగే జనవరి, ఏప్రిల్, అక్కడికి మనకు అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి ఈ యొక్క ప్రశ్నాపత్రాన్ని విద్యా ప్రమాణాల వారీగా విభజించి అనేది రూపొందించాలి. విద్యా ప్రమాణాలు అలాగే భారత్వం అనే చిన్న పట్టిక అయితే ఇచ్చారో చూడండి. ఇక్కడ విషయ అవగాహనకైతే 40%, చదివి వ్యాఖ్యానించడానికి 10%, ఈ యొక్క సమాచార నైపుణ్యాలకైతే 50%, సమకాలీన అంశాలకి 10 అంశాలు,
పఠ నైపుణ్యాలకు వచ్చేసి 15%, మరి ప్రశంస సున్నితత్వానికి వచ్చే 10%. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు విద్యా ప్రమాణాలు, మరి ఇక్కడ వచ్చేసి భారత్వం గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మనం సాధన పరీక్షలు అనేవి ఉన్నాయి, వాటిని ఒకసారి అయితే చూద్దామండి. చూడండి, ఇక్కడ సాధన పరీక్షలు అనేవి మళ్ళీ మనకు 3 రకాలు ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి మౌఖిక పరీక్షలు, రెండవది వచ్చేసి రాత పరీక్షలు, మూడవది వచ్చేసి బుద్ధి చొరవ పరీక్షలు. దీనిని యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. మోరల్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ఓరల్ అంటే మౌఖిక, అంటే మనము నోటితో చెప్పడం. ఓరల్ పరీక్షలు, బ్రిటన్ ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్ టెస్ట్ అనే మనకి 3 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఎవాల్యుయేషన్ అండి. ఈ ఎవాల్యుయేషన్లో టైప్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనము, సెకండ్ సంకలన మూల్యాంకనం, థర్డ్ లోప నిర్ధారణ మూల్యాంకనము, ఫోర్త్ ప్రాయుక్తిక మూల్యాంకనం. ఈ మూల్యాంకనం రకాలు 4 ఉన్నాయి: ఫార్మేటివ్, సమ్మేటివ్, డయాగ్నోస్టిక్, అలాగే ప్రోగ్నోస్టిక్. ఉత్తమ పరీక్ష నికష, ఉత్తమ పరీక్ష లేదా నికష లక్షణాలు చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి సప్రమాణత, సెకండ్ విశ్వసనీయత, నిష్పాక్షికత, విచక్షణ శక్తి, నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, ఉపయోగితము, భాష సరళ స్పష్టతలు. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క నికష యొక్క లక్షణాలు. ఏంటి? వ్యాలిడిటీ, రియాలబిలిటీ, ఆబ్జెక్టివిటీ, అలాగే డిసెమినేటింగ్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటబిలిటీ, అలాగే ఇంటర్ప్రెటబిలిటీ, యూటిలిటీ, అలాగే లాంగ్వేజ్ క్లారిటీ. ఇవన్నీ కూడా ఏంటి? ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు. మరి ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక సాధనకు అవసరమైన నియమావళిని ఈ ఆర్టీ యాక్ట్లో 5వ భాగం పేర్కొనింది. ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక సాధనకు అవసరమైన నియమావళిని ఆర్టీ యాక్ట్లో ఎన్నవ భాగంలో పేర్కొందండి? 5వ భాగంలో పేర్కొంది. ఈ నిర్మాణాత్మక సమగ్ర మూల్యాంకనంలో పిల్లలు సాధించిన ప్రగతిని 5 పాయింట్ల స్కేల్తో మాపనం చేయడం అయితే చేస్తారు. చూడండి, ఇక్కడ ఫార్మేటివ్, సమ్మేటివ్ యొక్కలో పిల్లలు తమ సాధించిన యొక్క ప్రగతిని 5 పాయింట్ స్కేల్లో మాపనం అయితే కొలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ గ్రేడ్స్ ఇచ్చారు చూడండి. 91 నుండి 100 మధ్యలో వచ్చిన వాళ్ళకి A+ అని, 71 to 90 మధ్యలో వచ్చిన వాళ్ళను A అనేసి, 51 to 70 వచ్చిన మార్క్స్కి B+ అని, 41 + 50 మధ్యలో వచ్చిన వాళ్ళకి B, అలాగే 0 నుండి 40% వాళ్ళకి C గ్రేడ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ 9, 10వ తరగతులలో ఎస్సీలో వచ్చిన మార్కుల ఆధారంగా యొక్క గ్రేడింగ్ చూసుకుంటే గ్రేడ్స్ ఇచ్చారు. ఇక్కడ A1, A2, B1, B2, C1, C2 అనేసి DE లాస్ట్కి ఇక్కడ గ్రేడ్స్, మార్క్స్, పాయింట్స్. A1 అనేది ఎవరికి ఎన్ని మార్క్స్ ద్వారా ఇస్తారు? 46 నుండి 50 లోపల వచ్చే వారికి పిల్లలకి పాయింట్స్ వచ్చేసి 10 ఇస్తారు. 41 to 45 ఉండే వాళ్ళకి A2, 36 to 40 ఉండే వాళ్ళకి B1, 31 to 35 ఉండే వాళ్ళకి B2, 26 or 30 బిలో ఉండే మార్క్స్కి C1, 21 to 25 బిలో ఉండే వాళ్ళకి C2, 18 to 20 ఉండే వాళ్ళకి D. ఇంకా ఫైనల్గా వచ్చేసి 0 నుండి 17 మార్క్స్ ఎవరికి వస్తాయో ఈ గ్రేడ్ అనేది ఇచ్చారు. అలాగే పాయింట్స్ అనేవి కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రశ్నావళి 2 రకాలు ఉంటాయి. ప్రశ్నావళులు ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏదింటండి? ఇక్కడ క్లోజ్డ్ ఫారం ప్రశ్నావళి, సెకండ్ ఓపెన్ ఫారం ప్రశ్నావళి. క్లోజ్డ్, ఓపెన్ ఫారం ప్రశ్నావళి. ఈ యొక్క క్లోజ్డ్ ఫారంలో ప్రశ్న చదివి ఇచ్చిన బహుళ సమాధానాలతో తమకు తగిన దానిని ఎన్నుకుంటారు. చూడండి, ఇక్కడ క్లోజ్డ్ ఫారంలో ప్రశ్న చదువుతారు, ఇచ్చిన బహుళ సమాధానాలతో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చింటారు, వారు తమకు తగిన దానిని ఎన్నుకుంటారు. అది ఏంటిది? క్లోజ్డ్ ఫారం కిందికి వస్తుంది. అలా కాకుండా ఓపెన్ ఫారం కన్నా చూసుకుంటే ప్రశ్నావళిలో విశాల ప్రశ్నలకు తమ సొంత మాటలలో సమాధానాలు అనేది వ్రాస్తారు. ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి మనకు చాలా నెంబర్గా మనకు ఒక సొంత మాటల్లో ఆన్సర్ అనేది పూర్తి చేస్తాం కదండి. లైక్ పర్యావరణం గురించి కానీ, ఎస్ఏ క్వశ్చన్స్ కానీ, ఇన్ కేస్ తెలుగు కానీ, సోషల్ కానీ వారి యొక్క సొంత మాటలను ఆన్సర్ అనేది చేస్తారు. అది ఏ దాని కిందికి వస్తుంది? ఓపెన్ ఫారం కిందికి అయితే వస్తుంది.
లెసన్ అనేది చాలా ఎక్కువ, అంటే మనకు ఈ యొక్క టాపిక్లో కాస్త లెసన్ అనేది ఎక్కువ ఇచ్చారండి. కాబట్టి మీరు కొంచెం కష్టమైనా సరే కొద్దిగా వీడియోని అయితే పూర్తిగా చూడండి. పరిశీలనలో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. చూడాలి, ఇక్కడ పరిశీలనలో 2 రకాలైతే ఉన్నాయి. అందులో సహజ పరిశీలన ఒకటి, నియంత్రిత పరిశీలన. మరి సాధన నికష వచ్చేసి ఎన్ని ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఉపాధ్యాయ నిర్మిత నికష, ప్రామాణిక నికష. ఉపాధ్యాయ నిర్మిత మన మళ్ళీ దీంట్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఏంటిది? ఫస్ట్ వన్ ఇందాకే మనం చెప్పాము కదా, ఓరల్, రిటన్, ప్రాక్టికల్ టెక్స్ట్. ఇవన్నీ కూడా ఏంటి? ఉపాధ్యాయ నిర్మిత నికషలో టైప్స్. నెక్స్ట్ రాత నికషలు వచ్చేసి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వ్యాసరూప ప్రశ్నలు అంటే ఎస్ఏ టైప్ ఉంటాయి, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు షార్ట్ ఆన్సర్స్, ఇవి 2 మార్క్స్కి అలా ఇస్తారు కదా అవి. ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడం. ఇవన్నీ కూడా దేనిలో కిందికి వస్తాయండి? రాత నికష దానిలోకి వస్తాయి. సరే, మరి లక్ష్యాత్మక ప్రశ్నలు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు అనేది 2 టైప్స్ ఉంటాయి. సమాధానాన్ని ఎన్నుకొని ప్రశ్నలు, సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు. సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నలు, అలాగే సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు, ఇవన్నీ కూడా ఈ యొక్క లక్ష్యాత్మక ప్రశ్నలు. సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు. నెక్స్ట్ ఇవి కూడా మనకి రకాలనేవి ఇచ్చారు. సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలలో 2 రకాలైతే ఉన్నాయి. అందులో ఖాళీలు పూరించే ప్రశ్నలు, అలాగే లఘు సమాధాన ప్రశ్నలు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాగే మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా చిన్నగా, అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నలు. సమాధానం మనం లైక్ తప్పొప్పుడు గుర్తించడము, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు కదా వాటిని, అలాగే జతపరిచే ప్రశ్నలు కానీ, వర్గీకరణ ప్రశ్నలు, సాదృశ్య ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనకు సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నల కిందకైతే వస్తాయి. ఇంకా చూడండి, కృత్యాధార అభ్యసనం గురించి అయితే తరగతిలో కృత్యాలు ఆధారంగా జరిగేదే అభ్యసనం. కృత్యాధార అభ్యసనము తరగతిలో కృత్యాలు ఆధారంగా జరిగే అభ్యసనం. అన్వేషణ ద్వారా అభ్యసనము పిల్లలు ఉత్సుకతతో నూతన విషయాలు కనుగొని స్వయంగా చేసి పరిశీలించడం ద్వారా అభ్యసిస్తారు. అన్వేషణ ద్వారా అభ్యసనము పిల్లలు ఉత్సుకతతో నూతన విషయాలు కనుగొని స్వయంగా చేసి పరిశీలించడం ద్వారా అభ్యసిస్తారు. 1986 జాతీయ పాలసీ పరీక్షలో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చింది. ఎప్పుడండి? ఏ ఇయర్లో? 1986 ఈ యొక్క జాతీయ పాలసీ పరీక్షలో గ్రేడింగ్ విధానం అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే, విద్యార్థి చేసిన ప్రతి కృత్యాన్ని ఒక రికార్డ్ రూపంలో అన్ని వివరంగా రాసి దానిని మాపనం చేయడంనే విద్యార్థి పోర్ట్ఫోలియో అంటారు. విద్యార్థి తను చేసిన ఏదైనా సరే ఒక కృత్యాన్ని రికార్డ్ రూపంలో వివరంగా రాసి దానిని మాపనం చేయడాన్నే విద్యార్థి పోర్ట్ఫోలియో అనేసి అంటారు. విద్యార్థి పోర్ట్ఫోలియో అనేసి బిట్ అడిగితే అప్పుడు ఆన్సర్ మీరు ఏం చేయాలండి? విద్యార్థి తను చేసిన ఏదైనా కృత్యాలు ఒక రికార్డ్ రూపంలో అన్ని వివరంగా రాసి దానిని మాపనం చేయడాన్ని విద్యార్థి పోర్ట్ఫోలియో అనేసి అంటారు. నెక్స్ట్ అభ్యసన వైకల్యం చూసుకుంటే, ఈ అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరండి? ఇక్కడ శామ్యూల్ కిర్క్. 1963లో ఈ శామ్యూల్ కిర్క్ అనే అతను అభ్యసన వైకల్యం అనే పదాన్ని ఫస్ట్ టైం మనకు ఉపయోగించారు. నాడీ వ్యవస్థ పనితీరులోని లోపం వల్ల సూచించే పిల్లల లక్షణాలను వివరిస్తూ ఈ అభ్యసన వైకల్యం అనే భావనను అయితే ఉపయోగించారు. గణిత సంబంధిత ప్రక్రియలలో ఎక్కువ అంశాలలో మాధ్యతను అభ్యసన వైకల్యం అనేది ఉంటుంది. సో ఇది మనండి ఈ టాపిక్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా ఇచ్చారు.
ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ని డైలీ ఫాలో అవుతూ క్లాసెస్ అనేవి చూస్తూ ఉండండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.